ఒకరోజు ఒక బోయవాడు పిట్టలు కొట్టుకొని వద్దాము అని ఒక తోటలోకి వెళ్తాడు. చెట్టులన్నీ వెతుకుతూ వెళ్తున్నాడు. ఎక్కడా ఒక పిట్ట కూడా కనబడలేదు. అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నాడు. అప్పుడే ఎక్కడి నుండో ఒక కోకిల గానం వినపడుతూ ఉంటుంది. అది గమనించిన ఆ బోయవాడు ఎక్కడ ఉంది ఈ కోకిల అని అన్ని చెట్లు గబగబా వెతుకుతున్నాడు. అప్పుడే ఒక చెట్టు మీద కొన్ని పక్షులు కనపడతాయి. అయితే ఆ బోయవాడు ఆ పక్షులను చూసి చాలా సంతోషంతో చప్పుడు చేయకుండా ఆ చెట్టు కింద నిలబడి చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ బోయవాడికి ఒక పిచ్చుక కనపడుతుంది. అది ఎగిరిపోతుందేమో అని వెంటనే దానికి గురిపెడతాడు. అప్పుడు ఆ బోయవాడు గురిపెట్టడం చూసి ఆ బుల్లి పిచ్చుక, ఆగు అన్నా, నాకు గురిపెట్టావా? నేను ఎవరినో మర్చిపోయావా? నేను మీ తాతల కాలం నుండే ఉన్న మా పిచ్చుక వంశానికి చెందిన ఒక బుల్లి పిచ్చుకని. ఇప్పటికే మా జాతి మెల్లమెల్లగా అంతరించిపోతుంటే నువ్వు నా పక్కనే ఉన్న ఈ రామచిలకని వదిలేసి నాకు గురి పెడతావా అని అంటుంది. అప్పుడు ఆ రామచిలక, నన్ను వద్దులే అన్నా, ఆ పిచ్చుకనే చంపేసేయ్, లేకపోతే అందరి ఇళ్లలో దూరి గూడులు పెట్టి ఆగమాగం చేస్తూ ఉంటాయి, దాన్నే చంపేయన్నా అని అంటుంది. అప్పుడు ఆ బుల్లి పిచ్చుక, లేదు అన్నా, మేము గూడులు ఎక్కువ చెట్ల మీదే కట్టుకుంటూ ఉంటాము. కానీ ఎంతో కష్టపడి కట్టుకున్న గూడులు కొంచెం గాలి వచ్చినా, కొంచెం వర్షం పడినా అవి తడిసిపోయి కింద పడిపోతున్నాయన్నా. అప్పుడే పుట్టిన మా బిడ్డలని కాపాడుకోవటం కోసం పూరి ఇళ్లలో గూడులు కట్టుకుంటూ ఉంటాము. మళ్ళీ వర్షాలు తగ్గిపోగానే మేము వేరే ప్రదేశానికి వలస వెళ్ళిపోతామన్నా. అంతేకాదు, మేము కట్టిన గూళ్ళు చిన్నపిల్లలకి చాలా ఇష్టం. అంతేకాకుండా రైతన్నలు తన వరి పంటలు పండగానే మా కోసం వాళ్ళ ఇళ్ళకి వరి కంకులు వేలాడదీస్తారు. మేము తింటూ ఉంటే చాలా మురిసిపోతారు. అంతటి గొప్పదనం ఉంది మా పిచ్చుకలకి. కానీ రామచిలకలు అన్ని పక్షుల కంటే అందంగా ఉంటాయని చాలా పొగరుగా ఉంటాయి. అంతేకాకుండా పండ్లు ఉన్న చెట్ల మీద చేరి పండ్లు కొరికి కొరికి పెడతాయి. అన్నీ ఆగం చేసి వెళ్ళిపోతాయి. అందుకే ముందు ఈ రామచిలకనే చంపేయన్నా అని అంటుంది. అప్పుడు సరేలే అని ఏదో ఒకటిలే, ముందుగా ఈ రామచిలకనే చంపేద్దామని దానికి గురి పెడతాడు ఆ బోయవాడు. అప్పుడు ఆ రామచిలక, ఒక్కసారి ఆగు అన్నా, ఆ పిచ్చుక మాటలు నువ్వు నమ్మకు. మేము ఏమి పండ్లు కొరికి ఆగము చేయము. అయినా మేము కొరికిన పండుని చిలకగొట్టిన పండు ఎంతో రుచిగా ఉంటుంది అని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాకుండా మమ్మల్ని మానవులు స్వేచ్ఛగా తిరగనివ్వకుండా రామచిలకలు చాలా అందంగా ఉంటాయని పంజరంలో బంధించి అమ్ముకుంటూ ఉంటారు. కొంతమంది అయితే పంజరంలో పెట్టుకొని వాళ్ళ ఇంటి గోడలకి మమ్మల్ని వేలాడదీస్తారు. అంతేకాకుండా కొంతమంది అయితే మాకు ట్రైనింగ్ ఇచ్చి మరి మా చేత జాతకాలు చెప్పించుకొని డబ్బులు సంపాదించుకుంటారు. అయినా మేము ఎప్పుడూ ఎవరి మీద కోపం తెచ్చుకొని తిరగబడము. వాళ్ళు బ్రతుకు తెరువు కోసం మేము ఉపయోగపడుతున్నాములే అని ఎంతో సంతోషిస్తాం. ఇది అంతా అన్ని పక్షుల కంటే మేము అందంగా ఉండటం వల్లనేగా ఈ మానవులు మమ్మల్ని ఇంతలా ఇబ్బంది పెడుతుంటే వేరే పక్షులేమో మేము అందంగా ఉంటామని, మాకు ఒంటి నిండా పొగరే అని ఎప్పుడూ మమ్మల్ని తిట్టుకుంటూ ఉంటాయి. అయినా నా పక్కనే పావురం ఉందిగా, ఇది అందరూ ఎంతో కష్టపడి పెట్టుకున్న వడియాలు, ఆరబెట్టుకున్న పప్పులు బియ్యాలు అన్నీ తింటూ ఆగం చేస్తూ ఉంటాయి. అంతేకాదు, ఎక్కడ పడితే అక్కడ రెట్టలు వేస్తూ ఉంటాయి. ఎవరి ఇంటి గోడల మీద చూసినా మొత్తం నాశనం చేస్తూ ఉంటాయి. ముందు ఈ పావురాన్నే చంపేయన్నా అని అంటుంది. అప్పుడు ఆ పావురం బోయవాడు చంపేస్తాడేమో అన్న భయంతో, అయ్యో అన్నా, ఆగు అన్నా, మేము వడియాలు బియ్యం తింటాం ఆగం చేయటమే ఈ పక్షులకు కనపడతాయి. కానీ ఈ మానవులు చేసే పనులు వీళ్ళకి కనపడవు అన్నా. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి మాత్రమే వడియాలు పట్టుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడు చూసినా మిగిలిపోయి పాడైపోయిన అన్నము, పురుగు పట్టిన పప్పులు బియ్యం తీసుకొచ్చి మాకు పెడుతూ ఉంటారు. మేము పెద్దవాళ్ళం తిన్నా మాకు పర్వాలేదు, కానీ మా చిన్నపిల్లలు తిని అనారోగ్యం పాలవుతూ ఉంటాయి. అంతేకాకుండా పిచ్చుకలు పక్షులు గూడులు కట్టుకొని వాటిల్లో జీవనం సాగిస్తూ ఉంటాయి. మాకు అవేవీ ఉండవు. ఇంటి గోడల మీద, డాబాల మీదే మేము జీవనం సాగిస్తూ ఉంటాము. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా ఇల్లు చుట్టూరు మేము రాకుండా వలలు కడుతున్నారు. మాకు తెలియక వాటిలో ఇరుక్కొని ఎండకి వానకి తట్టుకోలేక అక్కడే మరణిస్తున్నాము. మేము అలా చనిపోవటం చూసి మా పిల్లలు, మమ్మల్ని నమ్ముకున్న పక్షులు విలవిలలాడిపోతాయి. మేము ఇంతలా ఇబ్బంది పడుతూ జీవనం సాగిస్తున్నాం.
అనగానే ఆ బోయవాడికి జాలి వేస్తుంది. ఇంతలో ఆ పావురం తన పక్కనే ఉన్న కాకిని చంపేయమని కంటితో సైగ చేస్తుంది. అప్పుడు ఆ బోయవాడు ఆ కాకికే గురిపెడతాడు. అప్పుడు ఆ పావురం తనని వదిలేశాడన్న సంతోషంతో చంపేయన్న ఆ కాకిని. ఏ కాకి చూసినా నల్లగా ఉంటుంది, అయినా ఎప్పుడూ అందరినీ పొడుస్తూ ఉంటాయి. చంపేయన్నా ఇందాక నుండి నా పక్కనే కూర్చుంది, నేను దాని ముఖం చూడలేక చస్తున్నా అంటుంది. అప్పుడు ఆ కాకి, ఆగు అన్నా, వాళ్ళందరూ చెప్పింది విన్నావుగా, నేను చెప్పేది కూడా ఒకసారి విను అంటుంది. అప్పుడు ఆ బోయవాడు సరే చెప్పు అని అంటాడు. అప్పుడు మేము నల్లగా ఉండటం మా తప్పేమీ కాదు, అది అంతా దేవుడి సృష్టే కదా, అయినా మేము నల్లగా ఉన్నాము అని ఎప్పుడూ బాధపడలేదు. ఎందుకంటే మేము ఇంత నల్లగా ఉన్నా మాకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అంటుంది. ఆ కాకి అలా అనగానే మిగిలిన పక్షులు అన్నీ వెటకారంగా నవ్వుతూ ఉంటాయి. ఎందుకు నవ్వుతున్నారు? మీకు ఎవరికీ లేని ప్రత్యేకతలే మాకు ఉన్నాయి అని చెప్పటం మొదలుపెడుతుంది ఆ కాకి. ఎంతటి ధనవంతుడు అయినా, ఎంతటి పేదవాడు అయినా ఒక వ్యక్తి మరణించినప్పుడు తన ఆత్మీయులు ఎంతలా బాధపడతారో, వారి పిండ ప్రదానం అప్పుడు మేము వెళ్ళి ముట్టకపోతే అయ్యో కాకి ముట్టలేదని, వాళ్ళ ఆత్మ శాంతించలేదని, వాళ్ళకి ఇంకా ఏవో కోరికలు ఉన్నాయని ఇలా పలు రకాలుగా చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా మేము ఎవరింటి దగ్గరకైనా వెళ్ళి అరిస్తే కాకి అరుస్తుందని, మన దూర బంధువులు ఎవరో వస్తున్నారని భావిస్తారు. అంతేకాదు, వాళ్ళు బయటపడేసిన అన్నం మేము తింటూ ఉంటే చనిపోయిన వాళ్ళ ఆత్మీయులే వచ్చి తింటున్నారని ఎంతో సంతోషిస్తారు. నలుపు రంగు ఇచ్చిన భగవంతుడు మాకు ఇంతటి గొప్పదనాన్ని కూడా ఇచ్చాడు. కానీ మాకంటే నల్లగా ఉన్న ఈ కోకిల మాత్రం ఎందుకు పనికిరాదు. వాటికి ఇన్ని గొప్పలేమీ లేవు, ముందు దీన్ని చంపేయన్నా అని అంటుంది. అప్పుడు ఆ కోకిల ఏదో బాధలో ఉండి, అవును అన్నా, మాకేమీ గొప్పదనం లేదులే, వాటికన్నిటికీ ఏదో ఒక ఘనత ఉంది, మాకేమీ లేవులే, నన్నే చంపేసేయన్నా అని అంటుంది. అప్పుడు ఆ బోయవాడిని చూసి తల్లి పొత్తిళ్లలో ఒదిగిన ఒక చిట్టి కోకిల బయటికి వచ్చి, లేదు అంకుల్, మా అమ్మ ఏదో బాధలో ఉండి అలా చెప్తుంది. మేము చెట్లపైన కూర్చొని చాలా అందంగా పాడగలము, మేము అలా పాడుతుంటే అందరూ సంతోషంగా వింటూ ఉంటారు. అంతేకాదు, చిన్నపిల్లలు అయితే మేము కూ అంటే వాళ్ళు కూడా కూ అంటూ మాతో పరిగెడుతూ ఆడుకుంటూ ఉంటారు. ఎవరు అయినా పాట పాడితే అచ్చం కోకిలలా పాడినట్లుగా ఉందని, గాన కోకిల అని, స్వర కోకిల అని వాళ్ళని మెచ్చుకుంటూ వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా మెచ్చుకుంటూ ఉంటారు. కావాలంటే ఒక పాట పాడుతాను విను అంకుల్ అని ఒక చక్కని పాట పాడి వినిపిస్తుంది. కొమ్మ ఉయ్యాల కోన జంపాల, అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగాల, రోజు ఊగాల, కొమ్మ చాటున పాడే కోయిల, కూ అంటే కూ అంటూ నాతో ఉండాలా, నాతో ఉండాలా. అది విని పక్కనే ఉన్న పక్షులు చప్పట్లు కొడతాయి. బోయవాడు ఆ పక్షిని చూసి ముచ్చటపడి, వాళ్ళ కష్టాలు చూసి జాలిపడి, వీటిని ఎందుకు చంపాలి, కూలి పని చేసుకోనైనా నేను నా కుటుంబాన్ని పోషించుకుంటాను అనుకొని, ఓ పక్షులారా, నేను ఇంకా మీ జోలికి రాను, నా మిత్రులని కూడా రానివ్వను, మీరు స్వేచ్ఛగా బ్రతకండి అని వాటిని వదిలేసి ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ పక్షులు ఆనందంగా వాళ్ళ ఇళ్ళకి ఎగిరిపోతాయి.